అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. మొదలుతో నా ప్రయాణం పార్ట్ 2. మొదటి పార్ట్‌ని వినని వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేయండి. అలాగే నా ఇతర సీరీస్‌ని కూడా విని నన్ను సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ నాకెంతో అవసరం ఉంది. అలానే ఇంకా మంచి మంచి కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హా! గుడ్ మార్నింగ్ నాన్న. ప్రయాణం ఉంది కదా! అందుకే లేచాను. బదులిచ్చింది మధుర. అంతేనా? లేక మీ అమ్మ లేపిందా? కాస్త కోపంగానే అడిగారు నరసింహమూర్తి గారు. లేదు నాన్న. నేనే లేచా. రెడీ అవ్వడానికి టైం పడుతుందని. ఎప్పుడూ మీరు లేచి నన్ను లేపుతారు. కానీ ఈరోజు మాత్రం నేను లేపాను. చూద్దాం ఎలా ఉండబోతుందో. బాగా ఉంటుందిరా. ఎలా అయితే ఏంటి? నా బంగారాన్ని లేవగానే చూశాను కదా! నవ్వుతూ అన్నారే కానీ, ఏదో అనిపిస్తుంది ఆయనకి కూడా. సరే నాన్న, స్నానం చేసి రెడీ అవ్వండి. పూజ ముగిసి మనం బయలుదేరేసరికి క్యాబ్ వాడు వచ్చేస్తాడు అంటూ గది బయటికి వచ్చింది మధుర. నా చెట్టి తల్లిని చూస్తుంటే మొన్ననే పొట్టి పొట్టి లంగాలు, 2 జడలు వేసుకుని నాన్న నాన్న అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. అంతలోనే ఎంత ఎదిగిపోయింది. ఆడపిల్ల అంతేనేమో, పెద్ద మనిషి అయితే పెద్దరికం వచ్చేస్తుంది కాబోలు ఆటోమేటిక్‌గా అని మనసులో అనుకుంటూ, లేచి స్నానం చేయడానికి బాత్రూంలో దూరారు నరసింహారావు గారు. తండ్రి గదిలో నుంచి బయటికి వస్తున్న మధురని చూసి, లేచారా మీ నాన్న? కంగారుగా అడిగింది యశోద. లేచారు. స్నానానికి వెళ్లారు. నువ్వు పూజకి ఏర్పాట్లు చెయ్యిమా అంది మధుర తల్లితో. ఏ నేనే చెయ్యాలా ఏర్పాట్లు? నువ్వు చెయ్యవా అంది యశోద. ఈ మాటలన్నీ మా ముందే అంటావు. కానీ నాన్నగారి ముందు అన్నదీ లేదు. దాంతో పని చేయించింది లేదు. ఉడుక్కుంటూ అన్నాడు చిన్నాడు ధనుష్. ఏరా తను చెయ్యాలా? ఆ మాత్రం నువ్వు చెయ్యలేవా సహాయం? వాడు చెయ్యకపోతే ఏంటమ్మా? నేను చేస్తాను రామ్మా అన్నాడు పెద్దాడు అచ్యుత్. ఇన్ని రోజులు నాన్న అమ్మే అనుకున్నా. అరేయ్ అన్నయ్య, నువ్వు కూడా ముద్దు చేయడం మొదలుపెట్టావా? అది ఇంక మన మాట వినడం మానేస్తుంది. ఇక్కడైతే మీరు చేస్తారు. రేపు పెళ్ళయ్యాక ఎవరు చేస్తార్రా? అత్తారింట్లో అది ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో పనులు చేయడం రాకపోతే అన్నాడు ధనుష్. పనులు చేయాల్సిన కర్మ నా కూతురికేం పట్టిందిరా? కావాలంటే దాన్ని ఇల్లరికం తెచ్చేస్తాను అన్నారు నరసింహారావు గారు అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చి. ఆ మాటలు విని. ఆ మాటకి ధనుష్ మౌనం వహించాడు. ఏంటి పొద్దున్నే నా బంగారంపై పడ్డారంతా? మీకేం పనులు లేవా? త్వరగా తెమిలితే టయానికి స్టేషన్‌కి చేరుకుంటాం. ఇలా పనికిరానిలు మాటలాడుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోతుంది. దగ్గ టైం కాస్త దగ్గర పడి ఆఖరి నిమిషాల్లో హైరాణ పడాల్సి వస్తుంది అని నరసింహారావు గారు అనడంతో, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి నాన్నగారు. మీరు పూజ ముగిస్తే బయలుదేరడమే అంది మధుర. సరేరా తల్లి అంటూ పూజ మొదలుపెట్టారాయన. అరగంటకి పూజ పూర్తి చేశారు. తర్వాత అందరూ కాఫీలు తాగారు. ఈలోగా క్యాబ్ రావడంతో అవసరమైన సామాన్లన్నీ పెట్టామో లేదో చెక్ చేసుకొని క్యాబ్ ఎక్కారు అందరూ. వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరేసరికి 7 దాటింది. పెద్దాడా, ఎన్నింటికి ట్రైన్ అంటూ ప్రశ్నించారు నరసింహారావు గారు. రైట్ టైం 9కి నాన్న. ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1కి వస్తుంది ట్రైన్. మనది ఎస్2 బోగి. మనం చేరుకునేసరికి గంట పైగా పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అటు ఇటు 8:30 అవుతుంది. ట్రైన్ స్టేషన్‌లో ఓ 10 నిమిషాలే ఉంటుంది. ఈలోగా మనము లగేజ్ ఎక్కించేయాలి. అక్కడ
దిగే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళు దిగే వరకు ఉంటామంటే టైం దాటిపోతుంది. అందుకే ట్రైన్ ఆగగానే మనం ఎక్కేయాలి. మీకు మిడిల్, అమ్మకి కింద బెర్త్, అప్పర్ బెర్త్ మన బంగారానిది. వీడికి నాకు మీ ఎదురుగా. అందరివి కన్ఫర్మ్ అయ్యాయి. కాబట్టి మనకి ఏం ప్రాబ్లమ్ లేదు అన్నాడు అచ్యుత్. అరేయ్ పెద్దాడా! నీకు అడిగిన ప్రశ్నకి కాకుండా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తావేంట్రా? కాస్తంత కోపంగానే అన్నారు నరసింహారావు గారు. అంటే నాన్నగారు, నెక్స్ట్ ఎలాగూ ఆ ప్రశ్నలే అడుగుతారని చెప్పాను బదులిచ్చాడు అచ్యుత్. ఇలా అడగనివి కూడా చెప్పడం వల్లనే ఇప్పటి వరకు నువ్వు ఏ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కాలేదు అన్నాడు దినేష్ కాస్త వెటకారంగా. అచ్యుత్ ముఖం మార్చుకున్నాడు ఆ మాటలకి. రేయ్ చిన్నాడా, ఆ కంపెనీలకు వీడి తెలివితేటలు తెలియక వద్దన్నారు కానీ నేనే ఆ కంపెనీ ఎండీలు అయితే మాత్రం వెంటనే వీడికి ఉద్యోగానికి సెలెక్ట్ చేసేవాడిని అన్నారు నరసింహారావు గారు. దాంతో అచ్యుత్ ముఖంలో కాంతి. ఎన్నడూ లేనిది తనని మెచ్చుకోని తండ్రి ఈరోజు మెచ్చుకునేసరికి చాలా ఆనందంగా ఉందతనికి. అలా మాట్లాడుకుంటూ స్టేషన్‌కి చేరుకున్నారు. అచ్యుత్ చెప్పినట్లుగానే కాస్త ట్రాఫిక్ వల్ల 8:20కి చేరుకుని సరాసరి ప్లాట్‌ఫామ్‌కి వెళ్లారు. ట్రైన్ అనుకున్నట్టే 9కి వచ్చింది. ట్రైన్ ఆగగానే ముందు దినేష్, అచ్యుత్‌లు ఎక్కి లగేజులు ఎక్కించారు. తర్వాత మిగిలిన ముగ్గురు కూడా ఎక్కారు. వాళ్ళు ప్లేసులలో సర్దుకుని కూర్చునేసరికి ట్రైన్ మూవ్ అయింది. ఓ 10 నిమిషాలు ఆగి అందరూ వేడి వేడి ఇడ్లీలు తిన్నారు. తిన్నాక అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఎదురుగా ఓ జంట కూర్చొని ఉంది. చూస్తుంటే భార్యాభర్తల్లా ఉన్నారు. కొత్తగా పెళ్ళైనట్టుగా ఉంది వారి ప్రవర్తన చూస్తుంటే. అతను ఏదో చెప్తుంటే ఆమె నవ్వు బయటికి వినిపించకుండా నవ్వుతోంది. ఉండుండి సిగ్గుపడుతుంది. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి వాళ్ళనే చూస్తూ ఉంది యశోద. ఆ అమ్మాయికి రమారమి మధుర వయస్సే ఉంటుంది. చక్కని మేనిఛాయ. దగదగా మెరిసిపోతుంది. ఇక అబ్బాయి తమ పెద్దాడు అచ్యుత్ ఏజ్‌లో ఉంటాడు. ఆ అబ్బాయిని చూసాక అచ్యుత్‌కి పెళ్లి చేయాలి అని మరోసారి అనుకుంది యశోద. వాడి ఈడు వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కంటుంటే వాడికి ఇంకా పెళ్ళే కాలేదు. అడిగితే ముందు బంగారంకి పెళ్లి కాని అమ్మా, తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించొచ్చు అంటాడు. వాడు అలా అనడంతో తప్పులేదు. ఓసారి మా ఆయనతో మాట వరసకి వాడి పెళ్లి గురించి కదిపాను. దానికి ఆయన సమాధానం నాకే బాధనిపించింది. ఇంకా విన్న వాడికి ఇంకెంత బాధ కలిగించి ఉంటుందో అని ఒకసారి ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంది యశోద. ఏంటి? పెళ్ళా? ఎలా చేస్తాము? ఏమని పిల్లని అడుగుతాము? ఒంటి మీదకి 35 వచ్చినా ఇంకా ఉద్యోగం సద్యోగం లేకుండా కన్నతండ్రి సంపాదన మీద పడి తినే వీడికి పెళ్లి చేస్తే రేపు ఆ పిల్లని ఎలా పోషిస్తాడు? ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళుంటాడు? అందులో ఒక్కదానికైనా సెలెక్ట్ అయ్యాడా? లేదే. వీడి ఆదర్శాలకు, పద్ధతులకు ఏం జాబ్ వస్తుంది చెప్పు? ఆఖరికి నా చిన్నప్పటి ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చూస్తాను చెయ్యరా అంటే నాకు నా టాలెంట్ చూసి ఇచ్చే జాబ్ కావాలి కానీ ఇలా పైరవీలతో వచ్చే జాబ్ వద్దు అని పొగరుగా తిరస్కరించాడు. వీడికి జన్మలో జాబ్ రాదు. అలానే పెళ్లి కూడా కాదు అన్నాడు నరసింహారావు గారు కోపంగా. ఏం మాటలండి అవి? కన్నవాళ్ళం అలా మాట్లాడితే ఎలా? మన నోటి మాట ఫలిస్తుంది అంటారు.
ఇలా అశుభం పలక్కండి. వాడు ముందు ఎప్పుడూ ఇలా అనకండి. వింటే చాలా బాధపడతాడు అని బయటికి వచ్చిన యశోద గది బయట నిలబడి ఆ మాటలన్నీ విన్న అచ్యుత్‌ని చూసి స్థాణువైపోయింది ఓ నిమిషం. కాసేపటికి తేరుకొని, "అరే పెద్దాడా! ఆయన ఏదో ఆలోచనలో ఉండి అలా మాట్లాడారురా. అంతేకాని" అంటూ ఏదో సర్ది చెప్పాలని చూసిందావిడ. "నాకు పెళ్లి చేయాలని మీకు ఉన్నా, చేసుకుని ఆమెని బాధ పెట్టాలన్న ఆలోచన నాకు లేదమ్మా. అయినా పెళ్ళీడికొచ్చిన ఆడపిల్ల ఉంటుండగా, నా పెళ్ళికి తొందరేమొచ్చింది? ముందు మన బంగారానికి పెళ్లి చేయండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అచ్యుత్. అతను అలా అన్నా కూడా అతని గొంతులోని జీర అతనెంత బాధపడ్డాడో మాత్రం క్లియర్‌గా తెలియజేసింది యశోదకే. మధురతో ఏదో మాట్లాడుతూ తల్లి వైపు చూసిన అచ్యుత్‌కి ఆమె ముఖంలోని బాధ ఇట్టే తెలిసిపోయింది. ఆమె మనసులో బాధ పడుతుందని. అది ఎందుకో తెలిసినా కూడా ఏమీ చేయలేడు. ఇంకొద్ది రోజులే అమ్మా నీకు ఈ బాధ. తర్వాత నా విషయంలో నీకు ఇంకేం బాధ ఉండదు అనుకున్నాడు మనసులో. మరి వీరి ప్రయాణం సజావుగా సాగుతుందా? అక్కడ వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలేంటి తెలుసుకోవాలంటే తప్పకుండా 'మధురతో నా ప్రయాణం' సీరీస్‌ని వినేయండి. అలానే నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.